నమస్తే అండి. మనం ఇప్పుడు ప్రస్తుతం సంగారెడ్డి దగ్గర ఒక పెట్రోల్ బంక్లో దగ్గర ఉన్నాము. నేను చెప్తా ఉంటా కదా, వ్యాపారానికైనా సరే వాస్తు లోపం ఉంటే మన ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది అని నేను చాలా వీడియోలలో చెప్పిన. మనం ఉండే కాపురం ఉండే నివాసం ఉండే ఇల్లే కాకుండా వ్యాపారం అయినా సరే వాస్తుకు అనుకూలంగా సెప్టిక్ ట్యాంకులు, సంపులు కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే 100% ఫలితం వస్తుంది. మనము ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి, నైరుతిలో సెప్టిక్ ట్యాంక్, ఇక్కడ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉంది. ఈ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉండడం వల్ల ఏంటంటే మన ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. ఈ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్, ఈ బిల్డింగ్కు మనం ఇప్పుడు వెస్ట్ సైడ్ ఉన్నాం. కంప్లీట్గా పడమర నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉంది. దీనివల్ల ఏంటంటే మన ఇన్కమ్ అనేది వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అది వ్యాపారం అయినా సరే ఏ విధమైనా సరే నైరుతిలో ఎట్టి పరిస్థితిలో సెప్టిక్ ట్యాంకు ఏర్పాటు చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తూ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద వ్యాపార సంస్థలైనా సరే నైరుతిలో సెప్టిక్ ట్యాంకులు వాస్తులోపం ఉన్నప్పుడు ఈ నష్టం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎల్ షేప్ నిర్మాణాలు కూడా ఉండొద్దని నేను పదే చెప్తా ఉంటాను. ఈ బిల్డింగ్ ఒక్కసారి చూడండి, ఎల్ షేప్లో ఉంది. ఈ ఎల్ షేప్లో బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా దీనివల్ల కూడా ఇందులో ఉన్న వారికి చికాకులు, మెంటల్ టెన్షను, వ్యాపారంలో ఇబ్బందులు అవి ఎదురవుతూ ఉంటాయి. ఈ ఎల్ షేప్ ఉన్నప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఎల్ షేప్ అనేది అంటుకొని ఉంది. ఈ అంటు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ మనం ఈ బిల్డింగ్కు ఈ రేకుల రూమ్ అంటుకొని ఉండడం వల్ల ఈ నిర్మాణం అనేది ఎల్ షేప్ అయింది. ఈ ఎల్ షేప్ ఉన్నప్పుడు కూడా దీనివల్ల నష్టమే. వినరా? ఇంకొక ఇది సెకండ్ పాయింట్. ఇక్కడికి మనం విజిట్కి వచ్చినాము, వీళ్ళని మార్పులు చేర్పులు చేసుకోమని చెప్పినాము. ఒకటి, ప్రధానంగా నైరుతిలో గొయ్యి అంటే అది కూడా సెప్టిక్ ట్యాంకు ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు, అది తొలగించుకోమని చెప్పినాము. రెండోది, ఈ కన్స్ట్రక్షన్కు ఆఫీస్ రూమ్కు ఎల్ షేప్ నిర్మాణం ఉంది. ఈ అంటు దీనికి మధ్యలో గ్యాప్ చేయమని చెప్పాము. అప్పుడు ఏమైంది, ఇదొక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, ఇదొక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అవుతుంది. మళ్ళీ మూడో ప్రధానమైన దోషం ఏంటంటే పడమర కాంపౌండ్ వాళ్ళు, ఒకసారి చూడండి, పడమర కాంపౌండ్ వాళ్ళు హైట్ ఉంది. పడమర కాంపౌండ్ వాళ్ళ హైట్ దక్షిణ కాంపౌండ్ వాళ్ళు తక్కువ ఉంది. ఇగో ఇక్కడ దాకా హైట్ వచ్చేసి దక్షిణం పడమర కంటే తక్కువ హైట్ పెట్టారు. కాంపౌండ్ వాల్ అనేది తక్కువ హైట్ పెట్టడం అనేది జరిగింది. దీనివల్ల కూడా మనకు ఆర్థికంగా వచ్చే ఇన్కమ్ ఆగిపోతుంది. ఇంత చక్కటి బ్యూటిఫుల్ నిర్మాణం ఉంటుంది, చాలా లావిష్గా పెద్దగా పెట్రోల్ బంకు, చాలా చక్కటి మెయింటెనెన్స్, ఇన్ని ఉన్నా కూడా ఈ వాస్తు లోపాల వల్ల ఆర్థికంగా మనకు అది ఇబ్బంది అనేది ఎదురవుతూ ఉంటుంది. వినరా? కాబట్టి అది ఏ వ్యాపారమైనా సరే వాస్తు లోపం ఉండకుండా జాగ్రత్తలు పాటించినట్లయితే మీరు 100% సక్సెస్ అవుతారు. కొన్ని వందల వేల ఎవిడెన్స్ ఉన్నాయి. ఇక నుంచి మీకు ఫీల్డ్ మీద ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి చూసైనా కొంతమంది అయినా కరెక్షన్ చేసుకొని సక్సెస్ఫుల్గా విజయవంతంగా జీవితంలో ముందుకు వెళ్ళాలనేది నా యొక్క కోరిక. థ్యాంక్ యూ.